అంతేకాకుండా నేను ఒక 100 రోజుల పాటు ఇంకా ప్రెస్ తోటి మాట్లాడను. ఎందుకంటే అమెరికా వెళ్తున్నాను, అదొకటి అక్కడే ఒక 40 డేస్ అమెరికాలో ఉంటాను. తర్వాత వచ్చిన తర్వాత ఈ లోపల మళ్ళీ మనం 100 డేస్ పూర్తయిన తర్వాత పోలవరం మీద ఎలాగ తప్పదు, మనం ఒకసారి పోలవరం వెళ్దాం. పోలవరం కూడా చూసాం. రాజకీయాల్లో వచ్చిన ఎప్పటికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అధికారంలో ఉండటం, సెకండ్ ప్రిఫరెన్స్ మళ్ళీ అధికారంలోకి రావడం. దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఓట్లు కొట్టుకుని అధికారంలో రావాలంటే బాగా సంపాదించుకోవాలి. ఇంకో మార్గం మంచి ప్రభుత్వం రాలేదు, ప్రజల్లోకి వెళ్తుంటే మళ్ళీ నెట్టుకోవాలి. రెండోది ఎంచుకున్నాడు, మంచిదే కదా. రెండో మార్గం ఎంచుకున్నాడు ఆయన. మనం మంచి ప్రభుత్వం ఇచ్చామనేటువంటి ప్రశ్నతో 2024లో ఎలక్షన్కి వెళ్ళాలి, నెగ్గాలి. ఆ రోజున ఎంత సాధ్యపడిందో మీరు అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైనా అడగండి. పిహెచ్డి రామకృష్ణ ఒక్కడే కాదు, శ్రీమన్నారాయణ డివిజనల్ ఇంజనీర్గా ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎప్పుడో రూపాయి అవ్వలేదు అని ఇంజనీర్లు పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. తర్వాత నా దగ్గరికి బిల్డర్స్ వచ్చి ఇలా ఎప్పుడు లేదండి, ఎక్కడా లేదు. ఎందుకంటే ఒక 10 అపార్ట్మెంట్ కడుతున్నాం అంటే ఎంత ఇచ్చేయాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. రిజిస్టర్ ఆఫీస్లో అలా ఇచ్చేస్తారో అలా ఇచ్చేయాలంటే కరెక్ట్ ఒక్కలా మామూలు వెళ్ళిపోతుంది. అది కూడా అయిపోయింది. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పిహెచ్డి రామకృష్ణ ఉన్నప్పుడు స్టేషన్లో మామూలు అనేవి అయిపోయాయి. ఈవెన్ మద్యం షాప్ వాడు కూడా స్టేషన్లో ఇవ్వడం ఆపేశారు. ఎందుకంటే ఎస్ఐ తీసుకున్నారు. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎస్ఐలు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. ఎంతకాలం నడిచింది అన్నది ఆయన ఎంతకాలం ఉన్నాడు. తర్వాత డైరెక్ట్గా డీజీపీ గారే నవ్వేస్తే ఏం చేస్తాం. డీజీపీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మీలాగే ఎవరో అడిగారు, కాబట్టి ఇక్కడ అవినీతి రైతు అవినీతి రైతుమా, అది ఎలా సాధ్యం అవుతుంది, అంత అవుతుంది ఏమీ లేదు. ఇదేమా డీజీపీ ఎలా అన్నాడని నేను రాజశేఖర్ గారితో కూడా చెప్పాను. మేమేదో అక్కడ రన్ చేస్తుంటే డీజీపీ వచ్చి ఎలా అంటే పెట్టినాడు ఊళ్ళోనూ. అంటే డీజీపీని పిలిచి ఆయన మందలించాడు కూడా. నీకేం పని, ఆయన ఎంపీని కలవకుండా ఎంపీతో ఫోన్లో మాట్లాడుకుంటే మీటింగ్ అంటే వచ్చాడు. అవును, ఎంప్లాయీస్ అందరూ కరెక్ట్ అనేటువంటి ఏదైతే నమ్ముతున్నారో ప్రజలు, నేను నమ్మను. 90% ఇస్తే తీసుకునే వాళ్ళని కరెక్ట్ లెక్క చేయకండి. వీడించి తీసుకునేవాడే, వస్తుంటే డబ్బు వద్దనేవాడు ఎవడో ఉన్నాడు. ఇవ్వడం ఎప్పుడైతే అయిపోతుందో పని చేయడానికి సిద్ధంగా వస్తాను. ఇది అలవాటు అయిపోయింది. మీకు సాయంత్రం అయ్యేటప్పటికి ఇదిగోనండి 1000 రూపాయలు వచ్చింది, 100 అంటే 100 అక్కర్లేదు నేను మహాత్మా గాంధీ అనేవాడు ఉండకపోవచ్చు. చాలా తక్కువ ఉన్నది. ఇది ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే అసలు ఎంప్లాయీస్లో కరప్షన్ లేకుండా పనిచేస్తారండి, చేస్తారండి. పెట్టాలి, నేను చెప్పినట్టుగా బోర్డులు పెట్టాలి. తప్పించేవాడే ఆఫీస్లో వెళ్తూ ఆలోచిస్తాడు. నా ఆదాయం రోజుకి 500 అయితే ఇక్కడ పనిచేసే పంటరోజు ఆదాయం రోజుకి 3000. వీళ్ళు అయినా నన్ను డబ్బులు అడుగుతారా? ఇది ఎక్కడ చేయమండి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చూద్దాం, చేస్తాడండి. అనే చెప్పాడు కదా, నేనేం చేయమని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు కరప్షన్ ఫ్రీ. ఖచ్చితంగా మనం సహకరించాలి. సిటీస్ లో వైసీపీ అనుకున్నటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేదు. సిటీస్ లో అనుకున్న పెర్ఫార్మెన్స్ రాలేదు. దానికి కారణం ఏంటంటే సిటీస్ లో ఉన్నటువంటి ప్రజల్లో న్యాచురల్ గా మీడియా ప్రభావం చాలా ఎక్కువ. పేపర్ చదివేవాళ్ళు కానీ టీవీలు చూసేవాళ్ళు కానీ సిటీస్ లో ఎక్కువ ఉంటారు, విలేజెస్ కానీ. బహుశా అదో కారణం ఉండొచ్చు. నెక్స్ట్ సిటీస్ లో ఏమైనా జరగదు. సిటీ పాలిటిక్స్ విలేజ్ పాలిటిక్స్ చాలా తేడా ఉంటుంది. సిటీ పాలిటిక్స్ లో వీళ్ళు ఊహించేది, వీళ్ళు ఆశించేది వేరు. విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఇన్నోసెంట్ ఫార్మర్ ఎవరైతే ఉంటాడో అతను ఆలోచన చాలా వేరు. సుమారుగా అన్ని అలాగే మీకు కాంబినేషన్లు మారి. ఇప్పుడు చూడండి, లెక్కలేసేస్తున్నాడు. తెలుగుదేశం కలుపుల పత్రికలన్నీ జనసేన వల్లే తెలుగుదేశం ఓడిపోయింది. చాలా తప్పది. ఇప్పుడు ఇక్కడ ముత్య చౌదరి గారు నెగ్గాడు, జనసేన వల్ల నెగ్గాడు. లేకపోతే ఆకుల వివరాలు నెగ్గితే జనసేన పార్టీ గెలిచింది కాబట్టి ముత్య చౌదరి నెగ్గాడు. అలాగే వేముల జోగేశ్వరరావు గారు అక్కడ జనసేన పార్టీ గెలిచింది కాబట్టి బోస్ ఓడిపోయి నెగ్గాడు. అదే తిరుమూర్తుల దగ్గరికి వచ్చింది అనుకోండి, తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ నెగ్గింది జనసేన. ఎక్కడికక్కడ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్
మారుతుంటాయి. జనసేన వల్లే మొత్తం సీట్లన్నీ మారిపోయి, లేకపోతే ఈయన వల్ల పాలు పార్టీ వల్ల మనం పోయి నీకు నోట్లు వచ్చాయి నువ్వు లెక్కేసుకోవాలి తప్ప ఆ పార్టీ కొట్టేసిన లేకపోతే నాకే పన్ను ఇటువంటివన్నీ కూడా ఊరికే ప్రజల్ని ఇంకా పార్టీలో చెడిపోకుండా ఉండడం కోసం ఎవరికి అనుకూలమైన మీడియా అక్కడ ఫోకస్ ఇస్తారు. కానీ మీకు ప్రతి చోట ఇదే మాట, ఇదే ఒక్కో చోట ఒక్కోలా పడిపోతాడు. ఎవరికి తగిలింది దెబ్బ లెక్కేసుకుంటే నా లెక్క ప్రకారం నేను ముందే చెప్పాను, జనసేన ఓటు కనుక 50% దాటిందా, జనసేన సాలిడ్ ఓటు మనం పీఆర్పీ తీసుకోవాలి. పీఆర్పీకి వచ్చిన ఓటులో 50% కానీ దాటితే తెలుగుదేశం అనుకూలం అవుతుంది, 50% లోపే పడితే వైసీపీకి అనుకూలం అవుతుంది. కారణం ఏంటంటే కాపుల్లో మెజారిటీ వైసీపీ వైపే ఉన్నారు. సో వైసీపీ పడేటువంటి ఓటు జనసేన పడిపోతే వైసీపీకి మైనస్ అవుతుంది. జనసేన 50 లోపల ఎప్పుడైతే పడిపోయిందో వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, లేకపోతే తెలుగుదేశం అడ్వాంటేజ్ అవుతుంది. ఇది జనరల్ మార్క్. ఇప్పుడు నేను చెప్పింది మన జిల్లాలో 3 సీట్లు చెప్తాం, క్లియర్గా తెలుసు కదా. ఈ 3 సీట్లు అందరికీ తెలుస్తుంది ఎవడెందుకు ఓడిపోయాడు. 2 సీట్లో తెలుగుదేశంకి అడ్వాంటేజ్ అయింది జనసేన, 1 సీట్లో వైసీపీకి. రాజధాని విషయంలో చెప్పేశాడు కానీ రాజధాని విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే జరిగిందని ఆరోపణలు వచ్చాయో దాని మీద ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఇవన్నీ ఒకసారి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు తీసి మీద తిరగేస్తే దాని మీద పెట్టాం రైట్ టు ఇన్ఫర్మేషన్. ఎన్నిసార్లు తిరిగామండి దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు రిప్లై ఏమి ఇచ్చారంటే, నేను రికార్డులు చూసుకుందాం అనుకుంటాను, రికార్డులు చూసుకోవడానికి ఒక టైం ఇప్పించండి, ఈ రాజధాని డిక్లేర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్ వివరాలు కావాలి అంటే నాకు ఇచ్చారు. ఈ మొత్తం అన్ని కలిపి 4 లక్షల పేజీలు ఉన్నాయి. 4 లక్షల పేజీలకి మీరు ఒక 70,000 కట్టినట్టయితే మీకు ఈ పేజీలన్నీ ఫోటోస్టాట్ తీసుకుంటే అరుణ్ కుమార్ అనే 70,000 ఎక్కడ వీడి దగ్గర ఒకటి పంపిస్తే వీడు క్లోజ్ అని చెప్పేసి పంపించారు. తర్వాత మేము ఇన్స్పెక్షన్కి వస్తామరా అంటే రిజిస్టార్లు ఫోన్ చేసి, సార్ మీరు ఇన్స్పెక్షన్కి ఈవేళ మాకు సీఎం గారితో కాన్ఫరెన్స్ ఉందని